పౌలు శీలను బంధించినప్పుడు చెరసాలలో ఏం చేశారు? కొట్టి బంధించినా కూడా ఏం చేశారండి? అక్కడ పాటలు పాడారు. దేవుని సంబంధించిన పాటలు పాడి ఖైదీలు వినేటంతగా మధురంగా, ఖైదీలు వినేటంతగా ఆలోచనాత్మకంగా పాటలు పాడారు పిల్లలు. ఇక్కడ ఫేలిక్స్ పిలిపిస్తే ఫేలిక్స్తో ఏం మాట్లాడుతున్నాడు? విశ్వాసమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఇంకా అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా. అధికారి దగ్గర నిలబడేసరికి మనం చేతులు కట్టుకొని ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ ఫేలిక్స్కి ఏం చేస్తున్నాడండి? భార్యతో సహా వచ్చిన ఫేలిక్స్కి ఏం చేస్తున్నాడు? ఇద్దరి దంపతులు కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాడండి. ప్రసంగించుచుండగా నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శ గురించి, ఇదిగో మీరు ఇలాగే ఉంటే విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది, శిక్షను తప్పించుకోలేరు అని ప్రసంగిస్తున్నాడటండి. ఇట్లా మాటి మాటికి జరిగింది అని రాయబడింది చూడండి. 25వ వచనం కంటిన్యూ చేద్దాము. ఫేలిక్స్ మిగుల భయపడి, పౌలు గారు చెప్పిన బోధ విన్న తర్వాత ఫేలిక్స్కి ఏమైంది? భయం కలిగింది. అంటే బోధ భయము కలిగించేది, అంటే దేవుని భయము పుట్టించేదిగా ఉండాలి. పౌలు గారు చెప్పినటువంటి ఆ బోధ దేవుని భయాన్ని కలిగించింది, అందుకే భయపడ్డాడు. ఒక అధికారి అయినంత మాత్రాన భయపడడు అనేదానికి లేదు. దేవుని వాక్యము వాళ్ళలో ఆలోచన పుట్టించిందంటే భయము కలిగిస్తుంది. భయపడ్డాడు. వాక్యం చెప్పేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు మనలో భయం పుడుతుంది. అమ్మో, దేవుడంటే ఇలాగనా? దేవుని వాక్యం ఇలానా? దేవుడు తన ప్రజలకు ఇలా చేశాడా? ఇదిగో అవిధేయులకు ఈ విధంగా చేశాడా అని చెప్పి కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు, ఒక సొదొమ గొమొర్రా గురించి కావచ్చు, నోవహు కాలంలో జరిగిన జలప్రళయం గురించి కావచ్చు, కొంతమందికి దేవుడు వేసిన శిక్షణ గురించి కావచ్చు, మనం విన్నప్పుడు మనలో భయం పుడుతుందా పుట్టదా? ఖచ్చితంగా పుడుతుందండి. అలాగే ఈయన కూడా నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శ గురించి ప్రసంగించినప్పుడు భయం పుట్టింది. ఒక వ్యక్తి వాక్యం విన్న తర్వాత, బోధ విన్న తర్వాత భయం పుడితే చేయవలసిందేంటి? భయం పుట్టింది, ఓకే, బాగుంది. భయం కలిగింది మీలో. భయము కలిగి, ఆ భయమును కలిగి మీరు చేయవలసిందేంటి? నేను చేయవలసిందేంటి? నాలో ఏం కలగాలి? భయం పుట్టిన తర్వాత దానికి తగ్గట్లుగా మారు మనస్సు నాలో రావాలి. ఇక్కడ ఫేలిక్స్కు మారు మనస్సు వచ్చిందా? భయము కలిగింది, మారు మనస్సు రాలేదు. చూడండి కిందికి వచ్చేసరికి ఏమని రాయబడి ఉందో. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ఇట్లా ఎన్ని రోజులు జరిగిందట? 2 సంవత్సరములైన తర్వాత, 2 సంవత్సరాల నుండి ఫేలిక్స్ ఏం చేస్తున్నాడు? మాటి మాటికి పౌలు గారిని పిలిపించుకోవటం. ఏం చెప్పుకుంటున్నాడు? ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఏమైనా ద్రవ్యము దొరుకుతుంది, డబ్బులు సంగతి ఎత్తుతాడేమో చూద్దాం అనుకుంటే, పౌలు గారికి ఇప్పుడు ఏం కావాలి? బెయిలక్కర్లేదు. నీ బంధకాలు విడిపింపబడాలి ఫేలిక్స్. నీవు పాప బంధకాలలో ఉన్నావు, నీవు విడిపింపబడాలి. అలా విడిపింపబడడానికి నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలిచినా నేను చెప్పేది వాక్యమే. నీ మనసును మార్చడానికి, నీలో భయం పుట్టించడానికి వాక్యం చెబుతాను. ఫేలిక్స్ మాత్రము భయపడుతున్నాడు. ఇప్పుడు సమయం చాలు, అమ్మ ఇంకా చాలు, ఇంకెళ్ళిపో, మళ్ళీ తర్వాత పిలిపిస్తాను. ఎన్నిసార్లు పిలిచినా కూడా 2 సంవత్సరాలైనా కూడా మాటి మాటికి పిలిపిస్తున్నాడు, చెప్పించుకుంటున్నాడు. మార్పు లేదు ప్రియులారా, మార్పు లేదు. చాలామంది వాక్యం వింటారు, వాక్యమును ఎంతో ఎక్కడ వాక్యం చెప్పబడుతున్నా, ఎలాంటి వాక్యము వినాలనుకుంటున్నారో అలాంటి వాక్యం దగ్గరికి వెళ్ళిపోతారు. భయము కలిగించేటటువంటి ఆ మాటలు వింటారు, విని భయపడతారు. భయము కలిగిన తర్వాత మారు మనస్సు వారిలో రాదు. ఫేలిక్సు లాంటి స్థితి. యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఫేలిక్స్ ఏం చేశాడో తెలుసండి? అలాగే పౌలు గారిని బంధకాలలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని రాయబడి ఉందండి ప్రియులరా. ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, యూదుల చేత మంచివాడ 27వ వచనము. 2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్సు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే
ఎవరండి ఇంతకు బంధకాలలో ఉండింది? వాస్తవానికి బంధకాలలో ఉండింది ఎవరో తెలుసండి, ఫేలిక్స్. అట్టి బంధకాలలో అలాగే ఉండి పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయనకు ప్రతిగా వేరే వాళ్ళు వచ్చారు, కానీ ఈయన మాత్రం తన పాప బంధకాలను పౌలు గారి చేత 2 సంవత్సరాలుగా వాక్యం విన్నా కూడా, భయము కలిగినా కూడా ఆ భయము చేత మారు మనసు పొందకుండా అలాగే బంధకాలలో ఉండి దిగిపోయాడు. కానీ పౌలుకు ప్రతిగా, ఫేలిక్స్కు ప్రతిగా వేరే వాళ్ళు వచ్చినా కూడా ఈయన బంధకాలు మాత్రం విడిపించుకోలేకపోయాడు. ప్రియులరా, ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను పౌలు గారిని బంధకాలలో పెట్టి అలాగే వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి బంధకాలలో ఉన్నదెవరు? ఫేలిక్స్.